భారత్ యూరోపియన్ యూనియన్ ఉచిత వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో వేగం పుంజుకున్న నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనతో భారత్ నెదర్లాండ్స్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని భావిస్తున్నారు. ప్రధాని మోడీ నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెటెన్తో కీలక చర్చలు జరపనున్నారు. సెమీ కండక్టర్లు, నీటి నిర్వహణ, స్వచ్ఛ ఇంధనం, హరిత సాంకేతికత, వాణిజ్యం మరియు పెట్టుబడుల వంటి రంగాల్లో సహకారాన్ని విస్తరించే అంశాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన యుఏఈ పర్యటన దీర్ఘకాలిక ప్రయోజనాలు కల్పించే గణనీయ ఫలితాలు సాధించింది. శుక్రవారం మోడీ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు ఇంధన భద్రత, ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలకు సంబంధించి ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ పర్యటనలో భాగంగా మోడీ యుఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో అబుదాబిలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై చర్చలు జరిపారు. భారత్కు ఎల్పీజీ దీర్ఘకాలిక సరఫరాతో పాటు వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలపై ఒప్పందాలు కుదిరాయి.